హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పుడు మనం ఏంటంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి చూద్దాం. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో నేను చెప్పినప్పుడు ఏం చెప్పాం, మనం ఒక క్లాస్ రూమ్ అయితే ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. అందులో స్టూడెంట్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, డిఫరెంట్ స్కిన్ కలర్ అలా చెప్పాను కదా. సో దానికే మనం క్లాస్ అయితే క్రియేట్ చేద్దాం. సో బేసిక్గా మనం పైథాన్ లో క్లాస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం వాడాల్సింది ఏంటో తెలుసా, క్లాస్ అన్న కీవర్డ్ వాడాలి. ఓకే, తర్వాత ఏం చేస్తాం అంటే మనం ఆ క్లాస్ కి నేమ్ ఇస్తాం. క్లాస్ అనేది ఏం చెప్పానన్నా బ్లూ ప్రింట్. ఆబ్జెక్ట్ ఏంటి, రియల్ వరల్డ్ ఎంటిటీ. ఇక్కడ నేను క్లాస్ తీసుకున్నా, క్లాస్ ఈక్వల్ టు స్టూడెంట్ అన్నాను, ఎంటర్ అయ్యాను. సో వీటికి ఒక నేమ్ ఉంటది. సో నేమ్ ఈక్వల్ టు ఇలా ఎంటీకి ఇచ్చినా పర్లేదు, లేకపోతే ఏదైనా నేమ్ ఇద్దాం. నా పేరు ఇస్తున్నా ఎస్ఆర్కే. ఏజ్ ఈక్వల్ టు 24. తర్వాత ఇంకేమవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఈక్వల్ టు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఇది ఒక బ్లూ ప్రింట్ అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు దీన్ని ఎలా వాడచ్చు, ఏ ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్. ఇక్కడ చూడండి స్టూడెంట్ ఆఫ్ అన్నాం కదా. సో ఏ లోకి ఇవన్నీ వచ్చేస్తాయి, ఇవన్నీ. ఓకే, ఇది వచ్చేసి బ్లూ ప్రింట్ అంటే క్లాస్, ఇది బ్లూ ప్రింట్. ఇక్కడ నేను కాల్ చేశాను కదా, కాల్ చేసినప్పుడు ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏ అన్న ఆబ్జెక్ట్ కి ఇదంతా డేటా వెళ్తుంది. ఓకే, సో కావాలంటే ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఏ డాట్ నేమ్ అన్నాను, కామా ఏ డాట్ ఏజ్ ఏ డాట్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఇవన్నీ ఇచ్చాను కదా, ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి ఎస్ఆర్కే 24 CS వచ్చిందా. ఇప్పుడు మనకి సేమ్ ఇంకొక స్టూడెంట్ కావాలి. దానికి ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను బి అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. సో బి అనే వేరియబుల్ తీసుకుని సేమ్ సో బి డాట్ నేమ్ అన్నాను. ఇక్కడ మళ్ళీ రన్ చేసి వస్తాను చూడు, రెండు ఒకటే వస్తాయి వాల్యూస్. ఎస్ఆర్కే 24 CS. మరి అదేంటి బ్రో, దీని వాళ్ళు యూజ్ ఏంటి అసలు, రెండు ఒకటే వస్తున్నాయి కదా అంటే మనం ఏం చేసి తెలుసా, ఇక్కడ మనం డేటా చేంజ్ చేయొచ్చు అనమాట. బి డాట్ నేమ్ ఈక్వల్ టు వినోద్ అని, బి డాట్ ఏజ్ ఈక్వల్ టు 26, బి డాట్ బ్యాక్గ్రౌండ్ ఈక్వల్ టు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. సో ఒకసారి ఇప్పుడు రన్ చేసి చూపిస్తా చూడు ఫస్ట్ ఏం వచ్చింది ఇక్కడ చూపిస్తుందా. ఇంకా ఫస్ట్ నాది వచ్చింది డేటా, తర్వాత బీకి ఏం చేసి అక్కడ చేంజ్ చేశాను కదా. సో వినోద్ వచ్చింది, 26 వచ్చింది, మ్యాథ్స్ వచ్చింది. సో అన్ని మనం చేంజ్ చేయొచ్చు అనమాట. ఓకే, మనం ఏ స్టూడెంట్ క్రియేట్ చేసినా ఈ వేరియబుల్స్ అన్ని అసైన్ అవుతాయి. ఇందులో మనం ఎన్ని రాస్తాం అన్ని అసైన్ అవుతాయి. తర్వాత మనం డేటా మార్చుకోవచ్చు, లేకపోతే డేటాని ఎంటీగా ఉంచవచ్చు. ఇక్కడ వినోద్ కాకుండా ఇలా ఎంటీ స్ట్రింగ్ ఇచ్చాను అనుకో, సో ఇక్కడ మనకి ఎంటీ స్ట్రింగ్ ఉంటుంది. ఇక్కడ చూసారా ఎంటీ వచ్చింది, ఏం పేరు రాకుండా డైరెక్ట్ ఏజ్ వచ్చింది. సో ఇలా మనం మోడిఫై చేసుకోవచ్చు అనమాట, డిఫరెంట్ థింగ్స్ వాడి. ఇవన్నీ మనం మళ్ళీ రీక్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మామూలుగా ఏం చేస్తాను, నేమ్ ఏజ్ బ్యాక్గ్రౌండ్ 3 వేరియబుల్స్ క్రియేట్ చేశాను, బ్లూ ప్రింట్ లో పెట్టేసా. ఏ ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్ అన్న, అప్పుడు ఈ వేరియబుల్స్ అన్ని క్రియేట్ అయ్యి ఏ అసైన్ అవుతాయి, ఏ ఆబ్జెక్ట్ కి. సేమ్ అలాగే బి అనే వేరియబుల్ కూడా మళ్ళీ ఇవన్నీ క్రియేట్ అవుతాయి. నేను మళ్ళీ మాన్యువల్ గా నేమ్ ఈక్వల్ టు వినోద్ అని, నేమ్ ఏజ్ ఈక్వల్ 24 అని చెప్పేసి నేను పర్టికులర్ గా రాయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఎలా అంటే చాలు, ఆ వేరియబుల్ అంటే ఈ ఆబ్జెక్ట్ లో బి అనే ఆబ్జెక్ట్ లో ఇవన్నీ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయి సేవ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది దీని గురించి. ఇప్పుడు దీన్ని ఇంకా రాయొచ్చు అనమాట. ఇందులో మనం ఫంక్షన్స్ కూడా రాయొచ్చు. అబౌట్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ప్రింట్ ఆఫ్ ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ వాడదాం. ఎఫ్ స్ట్రింగ్ ఈజ్ ఏజ్ ఈజ్ అని చెప్పి ఇక్కడ చూడండి ఏజ్ అండ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఇలా రాశాను. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ సెల్ఫ్ అని కీవర్డ్ వాడుతున్నా, కంగారు పడద్దు. ఎందుకు వాడుతున్నానో కంగారు పడద్దు, తర్వాత చెప్తా. ఇక్కడ సెల్ఫ్ డాట్ ఏజ్ సెల్ఫ్ డాట్ బ్యాక్గ్రౌండ్ అన్న. ఓకే, సో ప్రస్తుతానికి ఇక్కడ బి అన్నదాన్ని కామెంట్ చేస్తున్నాను, అండ్ ఇది కూడా కామెంట్ చేస్తున్నా. ఓకే, మొత్తం కామెంట్ చేద్దాం లేకపోతే. సో ఇప్పుడు చూడు, ఇక్కడ ఏ డాట్ అబౌట్ ఆఫ్ అని చెప్పి కాల్ చేస్తున్నా. ఏ డాట్ అబౌట్ లేవుంది, ఇక్కడ ఫంక్షన్ ఉంది, ఇక్కడ సెల్ఫ్ అని పాస్ చేశాను. అప్పుడే కంగారు పడుతుంది, సెల్ఫ్ గురించి నేను చెప్తా. ఇంకా చూడండి క్లియర్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నాను. ఏమొచ్చింది, అన్టైన్మెంట్ స్ట్రింగ్ లెటరల్. ఓకే, మల్టీ లైన్ ఇస్తే ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తాను, సింపుల్ గా నేమ్ ఎస్ఆర్కేస్ ఏజ్ ఈస్ ఇది అండ్ ఈజ్ ఫ్రమ్ ఏ బ్యాక్గ్రౌండ్ అక్కడ చెప్తున్నాను, అంతేనా. ఓకే, సో సింగిల్ లైన్ లో పెడుతున్నా, మల్టీ లైన్ లో పెడితే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు రన్ చేద్దాం. ఇంకా చూడండి ఎస్ఆర్కేస్ ఏజ్ ఈస్ 24 అండ్ ఈజ్ ఫ్రమ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్. సేమ్ ఇప్పుడు ఇవి అన్కామెంట్ చేస్తున్నా, బి ఆబ్జెక్ట్ అన్కామెంట్ చేస్తున్నాను. అన్కామెంట్ చేసేసి ఇక్కడ నేను బి డాట్ అబౌట్ ఆఫ్ అన్నా. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి బి ఇక్కడ ఇంట్రెస్టింగ్ వచ్చాం కాబట్టి ఇక్కడ వినోద్ అప్డేట్ చేద్దాం మళ్ళీ. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది, ఎస్ఆర్కేస్ ఏజ్ 24 అండ్ ఈజ్ ఫ్రమ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్, వినోద్ ఏజ్ ఈస్ 26 అండ్ ఈజ్ ఫ్రమ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. అదేంటి బ్రో అలా వచ్చింది మీరు అడగొచ్చు. ఇక్కడ సెల్ఫ్ అనేది ఏంటంటే రెఫరెన్స్ కీవర్డ్ అనమాట. సెల్ఫ్ అంటే ఏంటి, ఆ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ కీవర్డ్. సో ఇక్కడ నేను ఇక్కడ ఏ డాట్ అబౌట్ అన్నాం కదా. సో ఈ ఏలో ఉన్న డేటా అంతా రెఫర్ అవుతుంది అనమాట. సెల్ఫ్ అంటే ఇంకా ఇదంతా తెచ్చుకుంటది, సెల్ఫ్ లోకి ఇదంతా ఉంటుంది అనమాట. కావాలంటే ఒకసారి నేను ఈ ఫంక్షన్ లోనే ప్రింట్ ఆఫ్ సెల్ఫ్ అన్నాను. సో ఇప్పుడు ఏమవుతుందో చూడు, ఒకసారి ఈ స్ట్రింగ్ లెటర్ కామెంట్ చేస్తున్నా. ఏం మీకు ఎప్పుడు ఏం డౌట్ వచ్చినా సరే ఇంకా సింపుల్ గా మీరు ప్రింట్ చేసుకున్నారు అనుకో, క్లియర్ గా అదవుతుంది అనమాట. ఇక్కడ ఇది ఏ ఆబ్జెక్ట్, ఇది బి ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్స్ ఎప్పుడు మారిపోతుంటాయి కాబట్టి ఎంత చూడండి 60-70 వచ్చిందా, ఇప్పుడు 60-20 వచ్చింది. అంటే ఆబ్జెక్ట్స్ రన్ చేసినోడల్లా వేరే దగ్గర సేవ్ అవుతుంటాయి అనమాట. అందుకని చెప్పేసి మారుతా ఉంటుంది, ర్యాండమ్ గా ఉంటుంది ఇది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తున్నాం, సెల్ఫ్ డాట్ నేమ్ అన్నాను అనుకో. ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ అబౌట్ దీని కదా, ఏది కాల్ చేసినప్పుడు ఏకి సంబంధించిన డేటా అంత ఉంటుంది, ఇదంతా ఏకి సంబంధించిన డేటా. తర్వాత బి క్రియేట్ చేసి అప్డేట్ చేస్తాం కదా డేటాని. సో ఈ డేటా ఉంటుంది. బి డాట్ సెల్ఫ్ అన్నామంటే ఇంకా ఈ డేటా వస్తుంది అనమాట, ఇందులో డేటా వస్తుంది. అదేనా జస్ట్ రిఫరెన్స్ అంతే. ఏ ఆబ్జెక్ట్ లో ఉన్నామో ఆ ఆబ్జెక్ట్ ఒక డేటాని తెచ్చుకోవడానికి వాడతాం. ఇక్కడ ఏం చేస్తాం, సెల్ఫ్ డాట్ నేమ్ అన్నాం కదా. సో ఏలో ఏముంది డేటా, ప్రెసెంట్ ఇప్పుడు సెల్ఫ్ అనేది ఇక్కడ అబౌట్ కాల్ చేసాం కదా. సో ఇక్కడ సెల్ఫ్ అనేది ఏంటి, ఏ ఆబ్జెక్ట్ రిఫర్ చేస్తుంది. ఏ ఆబ్జెక్ట్ లో నేమ్ ఏముంది, ఎస్ఆర్కే ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ఆర్కే వచ్చింది. అది ఇప్పుడు బి ఆబ్జెక్ట్ లో సెల్ఫ్ వాడాను అనుకో, బి ఆబ్జెక్ట్ లో మనకి నేమ్ ఏముంది, వినోద్ ఉంది. సో ఇక్కడ వినోద్ వస్తుంది అనమాట, అలా అప్డేట్ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ సెల్ఫ్ కీవర్డ్ గురించి అండ్ ఆల్సో క్లాస్ అంటే ఎలా రాస్తారు, క్లాస్ లో ఏమేమి చేయొచ్చు కూడా తెలిసింది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తారు కూడా మీకు అర్థమైందిగా. జస్ట్ ఇలా క్లాస్ నేమ్ రాసి పక్కన
ఇలా బ్రాకెట్స్ పెట్టాలన్నమాట. ఓకే, చాలా బ్రాకెట్స్ పెడితే మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో ఇది క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా అర్థం కావాలి ఒకసారి రివైండ్ చేసి చూడండి, అప్పుడు కూడా అర్థం కావాలి ఒకసారి కింద కామెంట్ చేయండి, అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ ఇంకా మనం చాలా చేయాలి. సో ఇది జస్ట్ బేసిక్ థింగ్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి అసలు. ఓకేనా, సో ఇది మరి వాళ్ళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ లేకపోతే ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ కి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.